ఒక మాట పలుకవా నా యేసయ్యా, నా యేసయ్యా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ తపస్కాలం 4వ ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు ఈనాడు ముఖ్యంగా మనతో మాట్లాడేటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని వాక్యాన్ని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారని విశ్వసించుదాం. మొదటి పట్టణము రాజుల దినచర్యలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. సువిశేష పట్టణం యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ మొత్తంలో అందరికీ అతి ప్రియమైన వాక్యం ఇదే అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఈ వాక్యం కంఠస్థం రాని క్రైస్తవుడు ఉండడు అంటే కూడా ఆశ్చర్యం లేదు. ఇది మనకు అతి ప్రియమైన వాక్యం. ప్రేమను గురించి మాట్లాడటం అందరికీ ఇష్టమే. ప్రేమ అనగానే మన హృదయంలో ఒక రకమైన పులకింత. ఆ మాటే ఒక మంత్రంలో పనిచేస్తుంది. ప్రేమ కోసం అన్నీ వదిలేసుకున్న వాళ్ళు కొందరుంటే, ప్రాణాలు కూడా వదిలేసేవాళ్ళు మరికొందరు ఉంటారు. అయితే అశాశ్వతము బలహీనమైన మానవ ప్రేమి మనలను ఇంతగా ఆకర్షిస్తే, మరి పరిపూర్ణము నిత్యమైన దేవుని ప్రేమ ఇంకెంతగా ఆకర్షించాలి. దేవుని ప్రేమలోని మాధుర్యం తెలిస్తే మనం మైమర్చిపోతామా? అటువంటి అమరమైన అమృతమయమైన దేవుని ప్రేమను ఈరోజు మనం ధ్యానించుకుందాం. గాడ్ ఈజ్ ఎ లవర్ విత్ ఆల్ హీస్ ప్యాషన్ ఆఫ్ ఎ ట్రూ లవ్ అని పోప్ బెనెడిక్ట్ గారు రాశారు. దేవుడు ఒక ప్రేమికుడు, ప్రేమలోని భావావేశం కలిగిన ప్రేమికుడు. అటువంటి దేవుని ప్రేమను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమలో ఉన్న భావావేశం, ఆ ప్యాషన్ అంటే ఏమిటో తెలుసా? అది ప్రేమికుడైన దేవుడు మన కోసం తన ఏకైక కుమారుని బలిగా పెట్టాడు. పాపం వలన చనిపోతున్న మనలను బ్రతికించడానికి తన ఒకే ఒక కుమారుణ్ణి చంపుకోవడానికి సిద్ధమయ్యాడు. అది ఆయన ప్రేమలో ఉన్న ఆవేశం, ప్యాషన్. అటువంటి ప్రేమ ముందు మరే ఇతర ప్రేమైనా నిలవగలదా? అటువంటి దేవుని ప్రేమకు ఏ ప్రేమైనా సాటి రాగలదా? దేవుని ప్రేమలో ఉన్న 3 అద్భుతమైన అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, దేవుని ప్రేమ మన కోసం ప్రాణం పెట్టింది, మనకు ప్రాణం పోసింది. ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు అమ్మకు నేనంటే ఎంతో ప్రేమ అని, నా పట్ల నాన్నలో చాలా ప్రేమ ఉంది అని, నా భార్యను నేను చాలా ప్రేమిస్తున్నాను అని ఇలా చెప్తామే కానీ అమ్మే ప్రేమ అని, నాన్నే ప్రేమ, నా భర్తే ప్రేమ అని చెప్పం. అదే దేవుని విషయానికి వచ్చేటప్పటికి దేవుడే ప్రేమ అని చెప్తాం. ప్రేమ ఒక రూపం దాల్చితే అది దేవుడై కనిపిస్తుంది. మానవ ప్రేమ ఏదో ఒక సందర్భంలో తొలగిపోతుంది. ఒకవేళ తొలగకపోయినా అది తగ్గిపోతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రమే ఎన్నటికీ మార్చలేనిది, శాశ్వతంగా ఉంటుంది. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు అన్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన దేవుని ప్రేమలో మరో మర్మం కూడా ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా మన పట్ల
దేవుని ప్రేమ మారదు. ఇది అక్షరాల ముమ్మాటికి నిజం. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం మరణించారు అని అపోస్తులైన పౌలు అన్నారు. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం. దేవుని నిత్యమైన ప్రేమకు ఇంతకన్నా గొప్ప నిదర్శనం, గొప్ప నిర్వచనం ఏముంటుంది? సోదరులారా, ప్రేమ ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే సిలువలో వేలాడుతున్న క్రీస్తును చూపించి, ఇదిగో ప్రేమ ఎలా ఉంటుంది అని మనం గర్వంగా చెప్పవచ్చు. చనిపోతున్న నరుని బ్రతికించటానికి తన ప్రాణాలే ధారపోసిన ప్రేమ అది. అందుకే దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని అపోస్తలుడు అన్నాడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి ఒక భక్తుడు ప్రభు నన్నెంతగా ప్రేమిస్తూ ఉన్నావు అని అడిగితే, ఇదిగో ఇంతగా ప్రేమిస్తున్నానంటూ ప్రభు తన 2 చేతులు బార్లుగా చాచి సిలువలో మరణించారట. ప్రేమ మరణమంత బలీయనమైంది అంటూ పరమగీతంలో ప్రియుడు పలికినట్లు మన పరలోక ప్రియుడైన క్రీస్తు తన వధువు సంఘం కోసం మరణించాడు. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రేమమయుడు క్రీస్తు సిలువలో మరణ నిద్రపోతున్న వేళలో తెరవబడిన ఆయన ప్రక్క నుండి పుట్టిన మనం ఆయన వలె ప్రేమ కలిగి ఉంటున్నామా? చనిపోతున్న లోకానికి ప్రాణం పోసిన క్రీస్తు కలువరి ప్రేమకు మనం సాక్ష్యం ఇస్తున్నామా? అంతలా మనం పొరుగువాన్ని ప్రేమిస్తున్నామా? రెండవది, దేవునికి ప్రేమించడమే తెలుసు. చాలామంది దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన కోపిష్టివాడు, మనుషులు ఎప్పుడు తప్పులు చేస్తారా అని చూస్తూ ఉంటాడు. పాపాత్ములను పట్టుకొని శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అని భావిస్తూ ఉంటారు. కొంతమంది బోధకులు కూడా దేవుని కోపం గురించి, తీర్పును గురించి, ఆయన వేసే శిక్షణ గురించి సిలువలో ఫలవలుగా చిత్రించి జనాలను భయపెడుతూ ఉంటారు. నా ఉద్దేశంలో ఇది చాలా పొరపాటు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు కదండి. మరి మనల్ని శిక్షించడం గురించే ఎప్పుడు ఎందుకు ఆలోచిస్తూ ఉంటాడు? దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అంటే తప్పులు చేసిన మనల్ని శిక్షించాలని చూడటం కాకుండా మనం ఆ తప్పుల్ని సరిదిద్దుకొని సన్మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లగా చేయుదును, కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగా చేయుదును అని కూడా అంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి పాపం చేసిన వాళ్లను పట్టుకొని శిక్షించాలని దేవుడు చూడడు. వాళ్ళను శుద్ధి చేసి రక్షించాలని చూస్తాడు. ఇది మనం గ్రహించాలి. పాపి తన దగ్గరికి తిరిగి వచ్చి పాపపు క్షమను పొందాలని, బ్రతికిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కారణం ఆయనకు ప్రేమించటమే తెలుసు. ఈ విషయాన్ని ప్రభువు ఎంతో చక్కగా నికోదేముతో చెప్పాడు. దేవుడు తన కుమారుని ఈ లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. అవునండి, క్రీస్తు వచ్చింది లోకాన్ని రక్షించడానికే కానీ దానిని ఖండించడానికో లేదా దండించడానికో కాదు.
దేవుని ప్రేమలో మరో అద్భుతమైన గుణం పాపంలో నశించిపోతున్న మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. అందుకే తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని ప్రభువు చెప్పిన దారి తప్పిన జక్కయ్యను రక్షించడానికి యెరికో వీధుల్లో నడిచాడు. అతన్ని వెతుక్కుంటూ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చివరికి అతని ఇంటికి వెళ్ళాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. దేవుని ప్రేమలోని ఇంకో అద్భుత గుణం ఏంటంటే పాపులమైన మనల్ని కాపాడుకోవడానికి ఎన్నో కారణాలు వెతుకుతాడు. అందుకే మీలో తప్పు చేయని వాడే ఆమె మీద ముందుగా రాయి వేయండి అంటూ ఆమెను రాళ్ళ దెబ్బల నుండి తప్పించాడు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షింపను, వెళ్ళు, కానీ మళ్ళీ పాపం చేయకుము అని చెప్పి ఆమెను ఇంటికి పంపారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వీడియోను 2వ ధ్యానాంశంలో ధ్యానించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.